Hello students, welcome to online class. This is lecture number 58. Now in this lecture, we will explain the concept of AngularJS. AngularJS is defined as a powerful JavaScript framework. It is an open source and which is used to develop web applications. చూడండి AngularJS ని JavaScript framework అని కాగేస్తాం. ఈ AngularJS అనేది ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్. AngularJS ని ఉపయోగించి మనం సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయొచ్చు. ఈ AngularJS ని ఏ కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారంటే కరెంట్గా గూగుల్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు AngularJS ని. AngularJS ని ఎప్పుడు డెవలప్ చేశారంటే 2009లో మిస్కో అండ్ ఆడమ్ అబర్న్స్ అనే సైంటిస్టులు డెవలప్ చేశారు. AngularJS అనేది ఓపెన్ సోర్స్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. AngularJS ఏంటంటే ఓపెన్ సోర్స్. సో ఓపెన్ సోర్స్ అంటే నథింగ్ బట్ మనం ఆ సాఫ్ట్వేర్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని అవసరమైతే మనం ఆ ఫ్రీ డౌన్లోడ్ చేసుకుని ఆ సాఫ్ట్వేర్లో మనం చేంజెస్ కూడా చేసుకోవచ్చు. సో అందువల్ల దీన్ని ఓపెన్ సోర్స్ అని అండ్ ఇట్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ ఫ్రీ. AngularJS ఈజ్ లైసెన్స్డ్ అండర్ అపాచీ. చూడండి ఈ AngularJS అనే యొక్క లైసెన్స్ మనం ఏ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే మనకి అపాచీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో AngularJS ని ఉపయోగించి మనం సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయొచ్చు. AngularJS వాజ్ ఒరిజినలీ స్టార్టెడ్ యాజ్ ఏ ప్రాజెక్ట్ ఇన్ గూగుల్. ఫస్ట్ AngularJS అనేది గూగుల్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్. లేటర్ ఈ ప్రాజెక్ట్ అనేది ఏమైందంటే ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ గా మారిపోయింది. ఈ AngularJS ఉపయోగించి మీరు సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయొచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. AngularJS వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్ టు డెవలప్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. సో సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే మీకు ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఆ వెబ్ అప్లికేషన్ కనుక మీరు బ్రౌజర్లో ఓపెన్ చేసినట్లయితే మీకు కరెంట్గా ఓన్లీ ఒక HTML పేజే ఓపెన్ అవుతుంది. ఆ HTML పేజ్ అనేది మీరు పెర్ఫామ్ చేసే యాక్షన్స్ బట్టి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే ఆ HTML పేజు మీకు ఎప్పటికప్పుడు ఎలా మారిపోద్ది అంటే స్టాటిక్ నుంచి డైనమిక్గా కన్వర్ట్ అవుతుంది. ఇలా అంటే ఓన్లీ వన్ సింగిల్ HTML పేజ్ ఈజ్ డౌన్లోడెడ్ ఇన్ టు బ్రౌజర్. అంటే బ్రౌజర్లో ఓన్లీ ఒక HTML పేజ్ మాత్రమే మీకు లోడ్ అవుతుంది. ఆ లోడ్ అయిన ఆ వెబ్ పేజ్ అనేది మీరు పెర్ఫామ్ చేసే యాక్షన్స్ బట్టి ఆటోమేటిక్గా అందులో ఉండే కంటెంట్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ అది డైనమిక్గా మీకు కన్వర్ట్ అవుతుంది. ఓకే, నౌ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ AngularJS? AngularJS is a client-side JavaScript MVC framework to develop dynamic web applications. చూడండి AngularJS ఉపయోగించి మీరు క్లయింట్ సైడ్ జావాస్క్రిప్ట్ అప్లికేషన్స్ని క్లయింట్ సైడ్ జావాస్క్రిప్ట్ ఓకే డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ AngularJS ఉపయోగించి మనం MVC ఫ్రేమ్వర్క్ ఉపయోగించి చూడండి AngularJS వల్ల మనకి AngularJS ఉపయోగించి మనం MVC ఫ్రేమ్వర్క్తో అంటే నథింగ్ బట్ ఇక్కడ M అంటే మోడల్, V అంటే వ్యూ, C అంటే కంట్రోలర్. MVC ఫ్రేమ్వర్క్ సహాయంతో మనం డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయగలం. బై యూజింగ్ AngularJS ఇట్ ఈస్ ఎ క్లయింట్ సైడ్ జావాస్క్రిప్ట్ MVC ఫ్రేమ్వర్క్. దీన్ని క్లయింట్ సైడ్ జావాస్క్రిప్ట్ MVC ఫ్రేమ్వర్క్ అంటాం. ఓకే, ఇక్కడ MVC అంటే M అంటే మోడల్, V అంటే వ్యూ, C అంటే కంట్రోలర్. MVC అనేది వన్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్. సో ఈ MVC ఫ్రేమ్వర్క్ ఉపయోగించి నథింగ్ బట్ AngularJS ఉపయోగించి మనం డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయగలం. నౌ నెక్స్ట్ పాయింట్ చూడండి. AngularJS ఈజ్ ఎంటైర్లీ బేస్డ్ ఆన్ HTML అండ్ జావాస్క్రిప్ట్. AngularJS అనేది మీకు HTML మరియు జావాస్క్రిప్ట్ మీద బేస్ అవుతుంది. ఈ AngularJS మీకు స్టాటిక్ HTMLని డైనమిక్ HTMLగా కన్వర్ట్ చేస్తుంది. AngularJS changes static HTML to dynamic HTML. సో AngularJS స్టాటిక్ HTML పేజెస్ని ఎలా మారుస్తుందండి? డైనమిక్ HTMLగా మారుస్తుంది. సో డైనమిక్ HTML అంటే నథింగ్ బట్ ఆ వెబ్ పేజ్లో ఉండే కంటెంట్ ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే మీరు రిఫ్రెష్ కానీ రీలోడ్ కానీ చేయవలసిన అవసరం లేకుండా ఓకే HTML పేజ్లో ఉండే కంటెంట్ మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఇది ఎలా అప్డేట్ అవుతుందంటే మీరు పెర్ఫామ్ చేసే యాక్షన్స్ బట్టి. Now it extends the ability of HTML
by adding built-in attributes and components also provides an ability to create custom attributes using simple JavaScript. చూడండి ఇక్కడ ఇది స్టాటిక్ HTML డైనమిక్ HTML గా కన్వర్ట్ చేస్తుందని చెప్తున్నాం. సో అంతేకాదు ఇది HTML యొక్క ఎబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో HTML అట్రిబ్యూట్స్ కి నథింగ్ బట్ HTML ఎలిమెంట్స్ కి కొన్ని బిల్ట్ ఇన్ అట్రిబ్యూట్స్ యాడ్ చేయడం వల్ల మీకు ఆ HTML ఎలిమెంట్స్ యొక్క ఎబిలిటీ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. చూడండి ఒకసారి ఈ పాయింట్ చూడండి. ఇట్ ఎక్స్టెండ్స్ ద ఎబిలిటీ ఆఫ్ HTML. ఇది HTML ఎలిమెంట్స్ యొక్క ఎబిలిటీని ఎక్స్టెండ్ చేస్తుంది. ఎలా ఎక్స్టెండ్ చేస్తుందంట? కొన్ని బిల్ట్ ఇన్ అట్రిబ్యూట్స్ ని కాంపోనెంట్స్ ని ప్రొవైడ్ చేయడం వల్ల వాటి యొక్క ఎబిలిటీ అనేది నథింగ్ బట్ వాటి యొక్క ఎబిలిటీ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అంటే మీకు ఇక్కడ స్టాటిక్ HTML అనేది డైనమిక్ HTML గా మారుతుందని మనం చెప్తున్నాం కదా. సో ఎలా పాసిబుల్ అవుతుందంటే యాంగులర్ JS మీకు కొన్ని డైరెక్టివ్స్ ని ఓకే నథింగ్ బట్ వాటిని మనం బిల్ట్ ఇన్ అట్రిబ్యూట్స్ అంటున్నాం ఇక్కడ. అంతేకాదు కొన్ని కాంపోనెంట్స్ ని మీకు ప్రొవైడ్ చేస్తుంది. వాటి వల్ల మీకు ఏం జరుగుతుందంటే మీ స్టాటిక్ HTML అనేది డైనమిక్ HTML గా మారుతుంది. యాంగులర్ JS ఎంటైర్లీ దేని మీద డిపెండ్ అవుతుందంటే HTML మరియు జావా స్క్రిప్ట్ మీద డిపెండ్ అవుతుంది. నవ్వు చూడండి, యాంగులర్ JS డేటా బైండింగ్ అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఎలిమినేట్ మచ్ ఆఫ్ ద కోడ్ యూ కరెంట్లీ హ్యావ్ టు రైట్. చూడండి, యాంగులర్ JS వల్ల మీకు చాలా మెయిన్గా 2 రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏంటంటే డేటా బైండింగ్ అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అని మెయిన్లీ 2 యూజెస్ ఉన్నాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు ఏదైనా మ్యానిపులేషన్స్ చేసేటప్పుడు నథింగ్ బట్ ఏదైనా వెబ్ అప్లికేషన్స్ రాసేటప్పుడు మీరు మామూలుగా HTML కానీ జావా స్క్రిప్ట్ కానీ ఉపయోగించినప్పుడు ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. HTML కానీ జావా స్క్రిప్ట్ కానీ ఉపయోగించినప్పుడు మీరు ఏదైనా ఒక టాస్క్ పెర్ఫామ్ చేయాలంటే ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడింగ్ రాయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు యాంగులర్ JS ఉపయోగించారో మనం ఆ కోడ్ అంతటిని ఎలిమినేట్ చేసి మనం సింపుల్గా ఆ టాస్క్ని కంప్లీట్ చేయొచ్చు. చూడండి, HTML జావా స్క్రిప్ట్ ఉపయోగించి మీరు ఏదైనా ఒక టాస్క్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి ఉంటుంది. కానీ యాంగులర్ JS వాడినప్పుడు మీకు ఓన్లీ ఫ్యూ లైన్స్ అంటే ఓన్లీ చాలా తక్కువ లైన్స్తోనే మీరు ఆ టాస్క్ని ఫినిష్ చేయగలరు. ఓకే, సో ఇది యాంగులర్ JSలో ఉండే మెయిన్ యూస్. సో డేటా బైండింగ్, డిపెండెన్సీ ఇంజెక్షన్. సో వీటి గురించి మనం ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు అర్థమవుతాయి. చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి, వాట్ ఆర్ ద ఫీచర్స్. చూడండి, యాంగులర్ JS ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. సో దీన్ని ఉపయోగించి మీరు రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ ని క్రియేట్ చేయొచ్చు. యాంగులర్ JS ఉపయోగించి యూ కెన్ క్రియేట్ రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్. చూడండి, యాంగులర్ JS ఉపయోగించి మీరు యాంగులర్ JS యూస్ చేసి మీరు క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ క్రియేట్ చేసేటప్పుడు మీరు MVC ఆర్కిటెక్చర్ ఫాలో అవుతారు. ఇక్కడ M అంటే మోడల్, V అంటే వ్యూ, C అంటే కంట్రోలర్. చూడండి, యాంగులర్ JS ప్రొవైడ్ డెవలపర్స్ an option to write client side applications. దీన్ని ఉపయోగించి మీరు క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయొచ్చు. ఓకే, యూజింగ్ జావా స్క్రిప్ట్. దేన్ని వాడుతూ ఉంటాం? జావా స్క్రిప్ట్ వాడతాం. ఇక్కడ మనం ఫాలో అయ్యే ఫ్రేమ్వర్క్ ఏంటంటే మోడల్, వ్యూ, కంట్రోలర్. అంటే మీకు యాంగులర్ JS ఉపయోగించి మనం వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఎటు సైడ్ అంటే క్లయింట్ సైడ్ వెబ్ అప్లికేషన్స్. ఇక్కడ క్లయింట్ సైడ్ వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేసేటప్పుడు మీకు కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. MVC ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ MVC ఫ్రేమ్వర్క్ కనుక యూజ్ చేయాలంటే మనం యాంగులర్ JS యూజ్ చేస్తే సరిపోద్ది. చూడండి, యాంగులర్ JS ఉపయోగించి మనం MVC ఫ్రేమ్వర్క్ సహాయంతో క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ ని క్రియేట్ చేయగలం. నెక్స్ట్ పాయింట్ చూడండి, అప్లికేషన్ రిటన్ ఇన్ యాంగులర్ JS ఈజ్ క్రాస్ బ్రౌజర్ కంప్లైంట్. ఒకవేళ మీరు యాంగులర్ JS లో కనుక అప్లికేషన్ ఏదైనా డెవలప్ చేసినప్పుడు క్రాస్ బ్రౌజర్ కంప్లైంట్ రావడానికి అవకాశం ఉంది. ఈ యాంగులర్ JS ఆటోమేటికలీ హ్యాండిల్స్ జావా స్క్రిప్ట్ కోడ్ సూటబుల్ ఫర్ ఈచ్ బ్రౌజర్. బట్ యాంగులర్ JS ఏం చేస్తుందంటే ఇక్కడ జావా స్క్రిప్ట్ కోడ్ని మేనేజ్ చేసి ప్రతి బ్రౌజర్లోనూ కూడా యాంగులర్ JS రన్ అయ్యేలా చేస్తుంది. అంటే యాంగులర్ JS ఈ సపోర్టెడ్ బై మెనీ వెబ్ బ్రౌజర్స్. ఏ విధమైన క్రాస్ బ్రౌజర్ కంప్లైంట్ రాకుండా మల్టిపుల్ బ్రౌజర్స్లో మీకు యాంగులర్ JS అనేది రన్ అవుతుంది.
నెక్స్ట్ పాయింట్ చూడండి, డేటా మోడల్ బైండింగ్. చూడండి, యూ డోంట్ నీడ్ టు రైట్ స్పెషల్ కోడ్ టు బైండ్ డేటా టు ద HTML కంట్రోల్స్. చూడండి, ఇక్కడ డేటా మోడల్ బైండింగ్ అని ఉంటుందండి. నథింగ్ బట్ డేటా మోడల్ బైండింగ్ లో మనం ఏం చేయొచ్చు అంటే, ఏదైనా ఒక పర్టికులర్ డేటాని HTML ఎలిమెంట్స్ కి మనం బైండ్ చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ టు బైండ్ సమ్ డేటా విత్ HTML కంట్రోల్స్. అంటే HTML ఎలిమెంట్స్ కి కొంత డేటాని నువ్వు ఏం చేయొచ్చు అంటే బైండ్ చేయొచ్చు. అలా బైండ్ చేయడానికి నువ్వు ఓన్లీ HTML కానీ జావా స్క్రిప్ట్ కానీ వాడినప్పుడు ఎక్కువ కోడ్ రాయాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు యాంగులర్ JS ఉపయోగించావో ఓన్లీ బై రైటింగ్ లెస్ కోడ్, అంటే ఓన్లీ తక్కువ కోడ్తో, వెరీ లెస్ కోడ్ సహాయంతో నువ్వేం చేయొచ్చు అంటే డామ్ ఎలిమెంట్స్ని మ్యానిపులేట్ చేయొచ్చు. అలాగే సమ్ డేటాని HTML కంట్రోల్స్తో బైండ్ చేయొచ్చు. బై రైటింగ్ వెరీ లెస్ కోడ్ యు మ్యానిపులేట్ డామ్ ఎలిమెంట్స్. సో డామ్ ఎలిమెంట్స్ నువ్వు చాలా తక్కువ కోడింగ్ రాసి మ్యానిపులేట్ చేయొచ్చండి. సో ఇక్కడ డేటా మోడల్ బైండింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఏదైనా డేటాని, సమ్ డేటాని మనం HTML కంట్రోల్స్తో బైండ్ చేయొచ్చు. అలా బైండింగ్ చేయడానికి ఇక్కడ మీకు యాంగులర్ JSలో కొన్ని డైరెక్టివ్స్ ఉంటాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ డైరెక్టివ్స్ యూ కెన్ బైండ్ సమ్ డేటా విత్ HTML కంట్రోల్స్. HTML కంట్రోల్స్ అంటే నథింగ్ బట్ HTML ఎలిమెంట్స్. నౌ నెక్స్ట్ పాయింట్ చూడండి, డిపెండెన్సీ ఇంజెక్షన్. Angular JS has a built-in dependency injection subsystem that helps the browser, that helps the developer to create, understand and test the applications easily. చూడండి, మీకు Angular JS లో డిపెండెన్సీ ఇంజెక్షన్ అనే ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుంది. దీనివల్ల మీకు డెవలపర్స్ అనేవాళ్ళు అప్లికేషన్స్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అలాగే ఆ అప్లికేషన్స్ని కూడా ఈజీగా టెస్ట్ చేయొచ్చు. మెయిన్గా టెస్టింగ్ని దృష్టిలో పెట్టుకుని మీకు డెవలప్ చేసిన అప్లికేషన్ ఏంటంటే Angular JS. నౌ చూడండి, Angular JS ఈజ్ డిజైన్డ్ ఇన్ ఏ వే దట్ వీ కెన్ టెస్ట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టెస్ట్ ఎనీ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్ త్రూ యూనిట్ టెస్టింగ్ అండ్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. చూడండి, Angular JS ఉపయోగించి మీరు ఎంటైర్ అప్లికేషన్ని ఈజీగా టెస్ట్ చేయొచ్చు. సో దీన్ని ఉపయోగించి మీరు యూనిట్ టెస్టింగ్ని, అలాగే ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ని, నథింగ్ బట్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ని కూడా మీరు ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు. చూడండి, Angular JS ప్రొవైడ్స్ రీయూజబుల్ కాంపోనెంట్స్. Angular JS మీకు రీయూజబుల్ కాంపోనెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. నథింగ్ బట్ వీటిని టెంప్లెట్స్ అంటాం. ఆ టెంప్లెట్స్ మనం వేరియస్ వెబ్ పేజెస్లో ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ చూడండి, డౌన్లోడ్ Angular JS. మనం ఎలా అయితే jQueryని ఉపయోగించేటప్పుడు jQuery లైబ్రరీ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకున్నామో, అలాగే Angular JSని కనుక మీరు ఉపయోగించాలంటే మీరు ఏం చేయాలంటే Angular JS లైబ్రరీని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ Angular JS లైబ్రరీని కనుక మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం https://angularjs.org అనే వెబ్సైట్కి వెళ్ళి మనం Angular JS యొక్క లైబ్రరీ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ చూడండి, when you open the link https://angularjs.org. చూడండి, angularjs.org అనే వెబ్సైట్కి వెళ్ళండి. ఫస్ట్ ఆ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మీకు ఈ విధంగా డయాగ్రామ్ కనపడుతుందండి. ఈ డయాగ్రామ్లో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి వ్యూ ఆన్ గిట్ హబ్, రెండోది వచ్చి డౌన్లోడ్ Angular JS. ఈ రెండు ఆప్షన్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ Angular JS లైబ్రరీని మనం డౌన్లోడ్ చేసుకోగలం. చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ అడ్రస్ని టైప్ చేయండి, https://angularjs.org. సో ఎప్పుడైతే టైప్ చేస్తారో మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ Angular JS అని చెప్పి ఇక్కడ రెండు ఆప్షన్స్ కనపడతాయి. ఫస్ట్ ఆప్షన్ గిట్ హబ్ అని ఉంటుంది, రెండో ఆప్షన్ వచ్చి డౌన్లోడ్ Angular JS అని ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు Angular JS అనేది మీ సిస్టంలోకి డౌన్లోడ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ చూడండి, వ్యూ ఆన్ గిట్ హబ్. క్లిక్ ఆన్ దిస్ బటన్ అంటే ఇక్కడ మీకు ఈ వ్యూ ఆన్ గిట్ హబ్ అనే బటన్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీరు గిట్ హబ్ అనే వెబ్సైట్కి వెళ్తారు. ఆ గిట్ హబ్ అనే వెబ్సైట్ నుంచి మీరు లేటెస్ట్ Angular JS స్క్రిప్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ సెకండ్ పాయింట్ చూడండి, డౌన్లోడ్ Angular JS.
సో ఒకవేళ వ్యూ ఆన్ గిట్ హబ్ మీద కాకుండా మీకు డౌన్లోడ్ యాంగులర్ జేఎస్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఓకే, మీకు ఇలా ఒక కింద డౌన్లోడ్ యాంగులర్ జేఎస్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఒక విండోలో మీకు ఈ ఇమేజ్ వస్తుందండి. ఈ ఇమేజ్లో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. దేర్ ఆర్ 2 డిఫరెంట్ ఆప్షన్స్. ఏంటంటే ఒకటి లెగసీ, రెండోది వచ్చి లేటెస్ట్. ద నేమ్స్ ఇట్ సెల్ఫ్ డిస్క్రిప్టివ్. లెగసీ అంటే ఓల్డ్ వెర్షన్ అండి, అలాగే లేటెస్ట్ అంటే న్యూ వెర్షన్. లెగసీ హ్యాస్ ఎ వెర్షన్ లెస్ దాన్ 1.2.x. అంటే యాంగులర్ జేఎస్ లో మీకు 1.2.x కన్నా 1.2.x తో ఉండేవి ఏంటంటే లెగసీ వెర్షన్స్. లెగసీ అంటే నథింగ్ బట్ ఓల్డ్ వెర్షన్స్. అదే లేటెస్ట్ వెర్షన్స్కి వచ్చేటప్పటికి మీకు ఏముంటుందంటే 1.5.x ఉంటుంది. ఓకే, సో డౌన్లోడ్ యాంగులర్ జేఎస్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు వెబ్ పేజ్లో ఈ విధంగా ఒక బాక్స్ వస్తుందండి. ఈ బాక్స్లో మీకు యాక్చువల్గా లెగసీ ఒకటి, లేటెస్ట్ అని 2 వెర్షన్స్ ఉంటాయి. మీరు లేటెస్ట్ మీద క్లిక్ చేసుకుంటే న్యూ వెర్షన్ అనేది మీకు అంటే న్యూ యాంగులర్ జేఎస్ అనే లైబ్రరీ మీకు డౌన్లోడ్ అవుతుంది. సో మీకు కావాల్సిన వెర్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డౌన్లోడ్ బటన్ కొడితే ఆ ఫైల్ మీకు ఆటోమేటిక్గా మీ కరెంట్ సిస్టంలోకి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, నవ్వు చూడండి. నెక్స్ట్, ఎప్పుడైతే మీరు యాంగులర్ జేఎస్ ఉపయోగించి అప్లికేషన్స్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు మొదటగా మీరు ఏం చేయాలంటే యాంగులర్ జేఎస్ ఫైల్ని మీ HTML పేజెస్లోకి ఇంక్లూడ్ చేయాలి. మీ HTML వెబ్ పేజ్లోకి కనుక ఇంక్లూడ్ చేయాలంటే మనం ఎలా అయితే jQueryలో స్క్రిప్ట్ ట్యాగ్ను ఉపయోగించామో అలాగే ఇక్కడ కూడా స్క్రిప్ట్ ట్యాగ్ను ఉపయోగించి మనం యాంగులర్ జేఎస్ లైబ్రరీ ఫైల్ని మన వెబ్ పేజ్లో ఇంక్లూడ్ చేస్తాం. సో ఏ సెక్షన్లో రాయాలంటే హెడ్ సెక్షన్లో రాయాలి, ఏ ట్యాగ్ వాడాలంటే స్క్రిప్ట్ ట్యాగ్ వాడాలి. చూడండి ఇక్కడ హెడ్కి మధ్యలో మన యాంగులర్ జేఎస్ ఫైల్ కానీ లేదా jQuery ఫైల్ కానీ ఇంక్లూడ్ చేయాలంటే ఎప్పుడు ఉపయోగించవలసిన ట్యాగ్ ఏంటి? స్క్రిప్ట్. ఇప్పుడు నేను యాంగులర్ జేఎస్ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి కాబట్టి స్క్రిప్ట్ src angular.min.js అని టైప్ చేయండి. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ యాంగులర్ జేఎస్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లికేషన్స్ డెవలప్ చేసే ఫోల్డర్లో ఈ యాంగులర్ జేఎస్ ఫైల్ని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు యాంగులర్ జేఎస్ ఉపయోగించి మీరు అప్లికేషన్స్ రాయాలంటే యాంగులర్ జేఎస్ ఫైల్ని మీ HTML పేజ్లో ఇంక్లూడ్ చేయాలి. అలా ఇంక్లూడ్ చేయడానికి మనం ఏ ట్యాగ్ వాడతామంటే స్క్రిప్ట్ ట్యాగ్ వాడతాం. స్క్రిప్ట్ src angular.min.js అని రాయాలి. ఓకే, సో ఈ విధంగా మనం యాంగులర్ జేఎస్ ఫైల్ని ఇంక్లూడ్ చేయగలం. చూడండి, ఎప్పుడు కూడా మనకి లోకల్ ఇన్స్టాలేషన్ ఉంటుంది, అలాగే CDN బేస్డ్ ఇన్స్టాలేషన్ ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు CDN అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సో కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటే మనకి ఏ లైబ్రరీ అయితే అవసరమో అంటే ఈదర్ యాంగులర్ జేఎస్ లైబ్రరీ కానీ లేదా jQuery లైబ్రరీ కానీ ఏ లైబ్రరీ అయితే మీకు అవసరమో ఆ లైబ్రరీని కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదండి, నథింగ్ బట్ గూగుల్ అని, మైక్రోసాఫ్ట్ వాళ్ళని, వాళ్ళు మీకు కావలసిన లైబ్రరీస్ని ఎక్కడ ఉంచుతారంటే వాళ్ళ సర్వర్లో ఉంచుతారు. ఓకే, ఆ సర్వర్లో ఉన్నప్పుడు ఈ లైబ్రరీస్కి URLs ఉంటాయి. ఆ URLని మన పేజ్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా అంటే సో ఏ లైబ్రరీ ఫైల్స్ అయితే అవసరమో ఆ లైబ్రరీ ఫైల్స్ని లోకల్గా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కొన్ని సర్వర్స్ ఏదర్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి కానీ మనకి దాన్ని ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఇన్స్టెడ్ ఆఫ్ డౌన్లోడింగ్ వీఆర్ యూజింగ్ ద లైబ్రరీ ఫైల్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్ బై ద సర్వర్. ఓకే, ఆ ఫైల్స్ని యూజ్ చేయాలంటే మనకి ఆ ఫైల్స్ యొక్క URL కావాలి. ఆ URL మనకి ఇంటర్నెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఆ URL ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే jQuery లైబ్రరీని కానీ యాంగులర్ జేఎస్ లైబ్రరీని కానీ మన కరెంట్ వెబ్ పేజ్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, నవ్వు చూడండి, CDN యాక్సెస్. యూ ఆల్సో హ్యావ్ యాక్సెస్ టు CDN. సో వాట్ ఈజ్ CDN అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు కరెంట్గా ఈ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ని? ఏదైనా గూగుల్ వాళ్ళు కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనం హోస్ట్ చేయవలసిన అవసరం లేకుండా ఆ ఫైల్స్ని ఎవరు హోస్ట్ చేస్తారు? సమ్ సర్వర్స్ హోస్ట్ చేస్తాయి. ఓకే, సర్వర్స్ హోస్ట్ చేసిన ఫైల్ని మనం ఏం చేస్తామంటే మన వెబ్ పేజ్లో ఇంక్లూడ్ చేసుకుంటాం. ఎలా ఇంక్లూడ్ చేస్తామంటే కరెంట్గా సర్వర్లో ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్కి
యూఆర్ఎల్ ఉంటుందండి. ఆ యూఆర్ఎల్ని మన వెబ్ పేజ్లో ఇంక్లూడ్ చేయడం వల్ల మనం యాంగులర్ జేఎస్ లైబ్రరీని యూస్ చేసుకోగలం. ఓకే, ద ఫైల్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్ బై ఎయిదర్ గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్. సో ఇప్పుడు మనం వాటిని యూస్ చేసుకోవాలంటే వాటి యూఆర్ఎల్ని మన వెబ్ పేజ్లో ఇంక్లూడ్ చేయాలి. చూడండి, ఇక్కడ హెడ్ ట్యాగ్లో స్క్రిప్ట్ ఎస్ఆర్సి ఈక్వల్ టు అని చెప్పి https://ajax.googleaps.com ajax/libs/1.4.8/angular.min.js ఇదంతా కూడా యూఆర్ఎల్ అండి. ఈ కరెంట్ అడ్రస్లో మీకు యాంగులర్ జేఎస్ లైబ్రరీ ఫైల్ ఉంది. సో ఈ లైబ్రరీ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకో. ఇక్కడ మనకి ఈ యాంగులర్ జేఎస్ ఫైల్ని ఎవరు ప్రొవైడ్ చేశారంటే గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పోస్టింగ్ అంటే మన లోకల్ సిస్టంలో డౌన్లోడ్ చేసుకోకుండా సర్వర్లో ఉండే ఫైల్ని మనం వాడుకుంటున్నాం. దీన్నే మనం ఏమంటాం అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటాం. సో ఏదో గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు లేదా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాన్ని వాడుకోవాలంటే మీరు ఏం చేయాలంటే స్క్రిప్ట్ ట్యాగ్ వాడి ఎస్ఆర్సి ఈక్వల్ టు అని చెప్పి ఆ లైబ్రరీ ఫైల్స్ యొక్క యూఆర్ఎల్ని మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా మీరు యాంగులర్ జేఎస్ లైబ్రరీని మీ వెబ్ పేజెస్కి యాడ్ చేయగలరు. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశానండి. జస్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ చూడండి, మీకు HTML ట్యాగ్ రాసాం. HTML ఓకే, HTMLలో హెడ్కి మధ్యలో స్క్రిప్ట్ ఎస్ఆర్సి ఈక్వల్ టు అని చెప్పి ఫస్ట్ నేను ఏం చేశానంటే లైబ్రరీ ఫైల్ని ఇంక్లూడ్ చేశానండి. ఓకే, సో స్క్రిప్ట్ ఎస్ఆర్సి ఈక్వల్ టు https://ajax.googleaps.com/ajax/lib/ అని చెప్పి మొత్తం నేను ఇక్కడ ఎంటైర్ యూఆర్ఎల్ని రాశాను. అంటే సిడి అని రాశానండి ఇక్కడ నేను. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే HTML పేజ్ ఓపెన్ చేయాలి. తర్వాత ఈ యాంగులర్ జేఎస్ లైబ్రరీ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి. యాంగులర్ జేఎస్ లైబ్రరీ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలంటే మీరు హెడ్కి మధ్యలో రాయాలి, లేదా ఇక్కడ హెడ్ మిస్ అయినా నో ప్రాబ్లం అండి. సో స్క్రిప్ట్ ఎస్ఆర్సి ఈక్వల్ టు అని చెప్పి మీరు రాయాలి. రాసిన తర్వాత చూడండి, ఇక్కడ బాడీ ట్యాగ్ ఓపెన్ చేసి చూడండి. బాడీ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ బాడీ ట్యాగ్ లోపల నేను ఒక డివ్ ఎలిమెంట్ రాశాను. ఒక డివ్ ఎలిమెంట్ చూడండి. ఈ డివ్ ఎలిమెంట్ రాసిన తర్వాత ఈ డివ్లో ఒక పారాగ్రాఫ్ ఉంది. అలాగే ఈ పారాగ్రాఫ్లో ఒక ఇన్పుట్ కంట్రోల్ కూడా ఉంది. ఒక ఇన్పుట్ కంట్రోల్. ఓకే, ఈ డివిజన్ ట్యాగ్లో ఫస్ట్ ఒక పారాగ్రాఫ్, దీంతో పాటుగా ఒక ఇన్పుట్ కంట్రోల్, అలాగే వన్ మోర్ పారాగ్రాఫ్. ఈ డివిజన్ ట్యాగ్ని క్లోజ్ చేశాను, బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను, HTML ట్యాగ్ని క్లోజ్ చేశాను. నవ్వు చూడండి, ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే యాంగులర్ జేఎస్ లైబ్రరీని ఇంక్లూడ్ చేయాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే డివిజన్ ట్యాగ్ పక్కన ng-app అని ఉంది. ఓకే, ng-app. అలాగే ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ ng-model అని ఉంది. చూడండి, ఇక్కడ ng-appని, ng-modelని, ng-bindని ఏమంటామంటే యాంగులర్ జేఎస్ డైరెక్టివ్స్ అని ఎక్కేస్తాం. ఓకే, వీఆర్ కాలింగ్ ng-appని, ng-modelని, ng-bindని ఏమంటాం యాంగులర్ జేఎస్ డైరెక్టివ్స్ అని ఎక్కేస్తాం. యాంగులర్ జేఎస్ డైరెక్టివ్స్. ఇక్కడ ఒకసారి పాయింట్స్ చూడండి. యాంగులర్ జేఎస్ స్టార్ట్స్ ఆటోమేటికల్లీ వెన్ ద వెబ్ పేజ్ హ్యాస్ లోడెడ్. సో ఎప్పుడైతే మీ వెబ్ పేజ్ అనేది లోడ్ అయిందో యాంగులర్ జేఎస్ స్టార్ట్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ng-app అంటే ఏంటి? ng-app ఈజ్ ఏ యాంగులర్ జేఎస్ డైరెక్టివ్. చూడండి, ng-app అనేది డైరెక్టివ్ అంటారండి. ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యాంగులర్ జేఎస్ అప్లికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాంగులర్ జేఎస్ అప్లికేషన్ కనుక రాయాలి అంటే మీరు మొదటగా చేయవలసిన పని ఏంటంటే ng-app అనే డైరెక్టివ్ని యాడ్ చేయాలి. ng-app అనే డైరెక్టివ్ని మీరు యాడ్ చేయాలండి. ఎక్కడ యాడ్ చేయాలంటే HTML ట్యాగ్ దగ్గర యాడ్ చేయొచ్చు. అంటే ఈ HTML పక్కన మీరు ng-app అని రాయొచ్చు, లేదా బాడీ ట్యాగ్ పక్కన ng-app అని రాయొచ్చు, లేదా డివిజన్ ట్యాగ్ పక్కన రాయొచ్చు, ఎనీ ట్యాగ్. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ ng-app అని రాశారో యాంగులర్ జేఎస్ అప్లికేషన్ అనేది ఈ డివిజన్ ట్యాగ్ నుంచి స్టార్ట్ అవుతుందని మీనింగ్.
NGFN APP is the starting point of AngularJS application. అంటే AngularJS అప్లికేషన్ ని కనుక నువ్వు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు రాయవలసిన డైరెక్టివ్ ఏంటి? NGFN APP. ఓకే, నో చూడండి, ఇట్ ఇనిషియలైజెస్ ద AngularJS ఫ్రేమ్వర్క్ ఆటోమేటికల్లీ. ఇది AngularJS ఫ్రేమ్వర్క్ ని మీకు ఆటోమేటిక్ గా ఇనిషియలైజ్ చేస్తుంది. ఓకే, నో చూడండి, AngularJS ఫ్రేమ్వర్క్ విల్ చెక్ ఫస్ట్ NGFN APP డైరెక్టివ్. సో ఎప్పుడు కూడా మీరు AngularJS అప్లికేషన్ కనుక రాయాలంటే మొదటగా మీరు NGFN APP అనే డైరెక్టివ్ని బాడీ ట్యాగ్ దగ్గర కానీ HTML ట్యాగ్ దగ్గర కానీ ఏదో ఒక ట్యాగ్ దగ్గర మీరు కంపల్సరీగా రాయాలి. సో ఎప్పుడైతే NGFN APP రాసారో అక్కడ నుంచి మీకు AngularJS అప్లికేషన్ స్టార్ట్ అయినట్టు. ఓకే, సో ఎక్కడైతే రాసారో అక్కడ నుంచి AngularJS ఫ్రేమ్వర్క్ ఏమవుతుందంటే ఇనిషియలైజ్ అవుతుంది. ఇట్ ఇనిషియలైజెస్ ద AngularJS ఫ్రేమ్వర్క్ ఆటోమేటికల్లీ. మీకు ఎప్పుడైతే మీ వెబ్ పేజ్ని తీసుకెళ్ళి బ్రౌజర్లో మీరు బ్రౌజర్లో లోడ్ చేశారో, నథింగ్ బట్ మీ వెబ్ పేజ్ని బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ ట్యాగ్ గురించి సెర్చ్ చేస్తుంది అంటే NGFN APP డైరెక్టివ్ గురించి సెర్చ్ చేస్తుంది. ఓకే, ఇట్ విల్ ఫస్ట్ చెక్ ఫర్ NGFN APP డైరెక్టివ్ ఇన్ HTML డాక్యుమెంట్. అంటే HTML డాక్యుమెంట్లో ఈ NGFN APP ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూస్తుంది. ఆఫ్టర్ ద ఎంటైర్ డాక్యుమెంట్ ఈస్ లోడెడ్, ఇఫ్ NGFN APP is found, అంటే NGFN APP కనుక ఫౌండ్ అయినట్లయితే అక్కడ నుంచి మీకు AngularJS అప్లికేషన్ మీకు ఇనిషియలైజ్ అవుతుంది. ఇఫ్ NGFN APP is found, it bootstraps itself and compiles the HTML template. చూడండి, NGFN APP డైరెక్టివ్ ఫైండ్ అయిన వెంటనే ఈ అప్లికేషన్ మీకు AngularJS అప్లికేషన్ అనే బ్రౌజర్ ఐడెంటిఫై చేస్తుంది. అక్కడ నుంచి మీకు AngularJS అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని రాశాను. NGFN మోడల్ ఈక్వల్ టు నేమ్ అన్నాను. NGFN మోడల్ ఈక్వల్ టు నేమ్. NGFN మోడల్ అనేది కూడా వన్ ఆఫ్ ది డైరెక్టివ్. ఓకే, చూడండి, ద NGFN మోడల్ డైరెక్టివ్. ఈ NGFN మోడల్ అనేది AngularJS లో వన్ ఆఫ్ ద డైరెక్టివ్. ఇది ఏం చేస్తుందంట, ఇట్ బైండ్స్ ద వాల్యూ ఆఫ్ ద ఇన్పుట్ ఫీల్డ్ టు ద అప్లికేషన్ వేరియబుల్ నేమ్. చూడండి, మీరు ఇది టెక్స్ట్ ఫీల్డ్ కదండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అన్నాం, నథింగ్ బట్ ఇట్స్ అ టెక్స్ట్ ఫీల్డ్. ఆ టెక్స్ట్ ఫీల్డ్లో మీరు ఏదైనా వాల్యూ కనుక ఎంటర్ చేశారనుకోండి, ఆ ఎంటర్ చేసిన వాల్యూ అంతా కూడా మీకు నేమ్ అనే వేరియబుల్తో బైండ్ అవుతుంది. ఇక్కడ NGFN మోడల్ ఈక్వల్ టు నేమ్ అని రాశాను కదా, నథింగ్ బట్ నేమ్ అనేది అప్లికేషన్ వేరియబుల్. ఈ అప్లికేషన్ వేరియబుల్కి ఏ కంటెంట్ బైండ్ అవుతుందంటే ఆ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ రాసాం కదా, అంటే ఆ టెక్స్ట్ ఫీల్డ్లో నువ్వు ఏ కంటెంట్ అయితే రాసావో నీకు ఆ కంటెంట్ అంతా కూడా నేమ్తో బైండ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టెక్స్ట్ ఫీల్డ్ ఓపెన్ చేశారు, ఓపెన్ చేసి సమ్ మ్యాటర్ టైప్ చేశారు అనుకోండి, ABNPRR అని టైప్ చేశారు. ఇప్పుడు నేమ్లో ఏముంటుందంటే ABNPRR ఉంటుంది. ఓకే, సో NGFN మోడల్ అనేది డైరెక్టివ్. ఇది ఏం చేస్తుందంట, ఇట్ బైండ్స్ ద వాల్యూ ఆఫ్ ద ఇన్పుట్ ఫీల్డ్. అంటే ఇన్పుట్ ఫీల్డ్లో ఉండే వాల్యూని అప్లికేషన్ వేరియబుల్తో బైండ్ చేస్తుంది. అంటే నువ్వు ఆ టెక్స్ట్ ఫీల్డ్లో ఏమైతే ఎంటర్ చేసావో ఆ మ్యాటర్ అంతా ఇప్పుడు ఎందులో స్టోర్ అవుతుందంటే నేమ్లో స్టోర్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నా P పారాగ్రాఫ్ ట్యాగ్కి ఇక్కడ రాసిన చూడండి, NGFN బైండ్ ఈక్వల్ టు నేమ్ అన్నాను. NGFN బైండ్ ఈక్వల్ టు నేమ్. సో ఎప్పుడైతే ఇలా రాశానో మీకు ఏం జరుగుతుందంటే NGFN బైండ్ అనేది కూడా డైరెక్టివ్. బైండ్స్ ద ఇన్నర్ HTML ఆఫ్ ద పారాగ్రాఫ్ ఎలిమెంట్ టు ద అప్లికేషన్ వేరియబుల్ నేమ్. చూడండి, ఇక్కడ NGFN బైండ్ ఈక్వల్ టు నేమ్ అన్నాం కాబట్టి ఈ NGFN బైండ్ అనే డైరెక్టివ్ ఏం చేస్తుందంటే పారాగ్రాఫ్ యొక్క ఇన్నర్ HTML దేంతో బైండ్ చేస్తుందంటే అప్లికేషన్ వేరియబుల్తో బైండ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలనుకోండి, NGFN బైండ్ ఈక్వల్ టు నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేమ్లో ఏమైతే నథింగ్ బట్ టెక్స్ట్ ఫీల్డ్లో ఏమైతే ఎంటర్ చేసావో ఆ మ్యాటర్ ఎందులోకి వస్తుందంటే నేమ్లోకి వస్తుంది. ఆ నేమ్లో ఉండే కంటెంట్ ఇప్పుడు దేంతో బైండ్ అవుతుందంటే పారాగ్రాఫ్తో బైండ్ అవుతుంది. ఓకే, అంటే నువ్వు టెక్స్ట్ ఫీల్డ్లో ఏమైతే ఎంటర్ చేసావో ఇప్పుడు అదే కంటెంట్ నీకు పారాగ్రాఫ్లోకి వస్తుంది. ఓకే, ఒకసారి మనం ఈ AngularJS వెబ్సైట్కి వెళ్ళి ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దామండి. ఒకసారి చూడండి, ఫస్ట్ నేను AngularJS వెబ్సైట్కి వెళ్ళాను.
చూడండి ఇక్కడ యాంగులర్ జేఎస్ అని వెబ్సైట్ వస్తుందండి. ఓకే, ఇది లేటెస్ట్ వెర్షన్. ఇందులో మీకు గిట్ హబ్ కనపడదు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ యాంగులర్ జేఎస్ అని ఉంది కదా, జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. చూడండి, క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగా ఒక బాక్స్ వచ్చి డౌన్లోడ్ యాంగులర్ జేఎస్ అని వస్తుంది. ఇందులో మీకు లేటెస్ట్ వెర్షన్ మీరు పికప్ చేసుకోండి, లేటెస్ట్ వెర్షన్ ఉంచుకుని ఇక్కడ ఏం చేయాలంటే మీరు జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలండి. జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ యాంగులర్ జేఎస్ లైబ్రరీ అంతా కూడా ఏమవుతుందంటే యాంగులర్ జేఎస్ లైబ్రరీ అంతా ఏమవుతుందంటే ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఫైల్ని, ఇది జావా స్క్రిప్ట్ ఫైలు, దీన్ని సేవ్ చేయాలి. మనం ఎలా సేవ్ చేస్తాం అంటే జస్ట్ రైట్ క్లిక్ కొట్టి ఓకే ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉంది, జస్ట్ సేవ్ యాజ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సేవ్ యాజ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమొస్తుందంటే పేరు ఇచ్చింది చూడండి, ఆటోమేటిక్గా ఏమి ఇచ్చిందండి, angular.min. చూడండి angular.min.js జావా స్క్రిప్ట్ ఫైల్ అని చూడండి, ఇక్కడ టైప్ ఏంటి, జావా స్క్రిప్ట్ ఫైల్. ఓకే, angular.min.js ఈ ఫైల్ని జస్ట్ ఒక్కసారి సేవ్ చేయండి. ఓకే, సో ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి మీకు రీనేమ్ నథింగ్ బట్ రీప్లేస్ చేయను అని అడిగింది, ఎస్ కొట్టాను. ఇప్పుడు మనం యాంగులర్ జేఎస్ లైబ్రరీని అంతటిని నేను ఏం చేశానంటే డౌన్లోడ్ చేసుకున్నాను. సో డౌన్లోడ్ చేసుకుని నేను కరెంట్గా ఈ లైబ్రరీని ఎక్కడ ఉంచానంటే చూడండి ఒకసారి, ఈ లైబ్రరీని నేను ఎక్కడ ఉంచానంటే డెస్క్టాప్లో చూడండి ఒకసారి, డెస్క్టాప్లో యాంగులర్ అనే ఒక ఫోల్డర్ ఉంది, యాంగులర్. ఓకే, యాంగులర్ అనే ఫోల్డర్లో ఉంచాను. చూడండి ఇక్కడ యాంగులర్ అనే ఫోల్డర్లో ఉంది. చూడండి యాంగులర్ అనే ఫోల్డర్లో చూడండి angular.min.js ఇది లైబ్రరీ అండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాసాను చూడండి. ఫస్ట్ చూడండి ఒకసారి, ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్న ప్రోగ్రామే, జస్ట్ HTML. ఓకే, ఇక్కడ నేను ఏ ట్యాగ్ రాస్తానంటే హెడ్ ట్యాగ్ రాస్తాను, హెడ్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు హెడ్కి మధ్యలో నేను ఏం చేశానంటే కరెంట్గా ఓకే హెడ్కి మధ్యలో నేను ఏం చేశాను, angular.min.js ఫైల్ని ఇంక్లూడ్ చేశాను. ఇంక్లూడ్ చేయాలంటే ఏ ట్యాగ్ వాడాను, స్క్రిప్ట్ ట్యాగ్ వాడాను. స్క్రిప్ట్ src ఈక్వల్ టు angular.min.js. నౌ చూడండి, div ngFnapp ఈక్వల్ టు నేను యాంగులర్ జేఎస్ అప్లికేషన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే నా యాంగులర్ జేఎస్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రాయవలసిన డైరెక్టివ్ ఏంటి, ngFnapp. ఈ ngFnappని నువ్వు ఇక్కడ HTML దగ్గర రాయొచ్చు, లేదా బాడీ ట్యాగ్ దగ్గర రాయొచ్చు, ఎనీ ట్యాగ్ ఎక్కడైనా రాయొచ్చు. నేను ఇక్కడ నుంచి డివ్ ట్యాగ్ పక్కన రాశాను కాబట్టి నీకు యాంగులర్ జేఎస్ అప్లికేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే డివ్ ట్యాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఎక్కడతో ఎండ్ అవుతుందంటే ఈ డివ్ ట్యాగ్తో ఎండ్ అవుతుంది. నా చూడండి ఇక్కడ p నేమ్ ఈక్వల్ టు అని చెప్పి, అంటే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను, నేమ్ ఈక్వల్ టు అని చెప్పి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అన్నాం, ngFn మోడల్ ఈక్వల్ టు నేమ్ అన్నాం. అంటే నువ్వు ఆ టెక్స్ట్ ఫీల్డ్లో ఏ మ్యాటర్ అయితే ఎంటర్ చేసావో ఆ మ్యాటర్ అంతా కూడా ఇప్పుడు దేంతో బైండ్ అవుతుందంటే నేమ్ అనే అప్లికేషన్ వేరియబుల్తో బైండ్ అవుతుంది. ఓకే, నా ఇప్పుడు ఆ నేమ్ని తీసుకెళ్ళి నేను ఒక పారాగ్రాఫ్లో పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేమ్లో ఉండే కంటెంట్ని నేను పారాగ్రాఫ్తో బైండ్ చేయాలి కాబట్టి ఇక్కడ ngFn బైండ్ అనే డైరెక్టివ్ని వాడతాం. p ngFn బైండ్ ఈక్వల్ టు నేమ్. ఓకే, ngFn బైండ్ ఈక్వల్ టు నేమ్ అన్నాం కాబట్టి నేమ్లో ఏ కంటెంట్ అయితే ఉందో అదే కంటెంట్ నీకు పారాగ్రాఫ్లోకి వస్తుంది. ఓకే, నా జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. మీరు బ్రౌజర్లోకి రండి, బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ ఇక్కడ నేను ఆ ఫైల్ ఓపెన్ చేసాను చూడండి. ఒకసారి మనం ఈ ఫైల్ ఓపెన్ చేద్దాం. జస్ట్ యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. ఓకే, ఈ యూఆర్ఎల్ని ఒక్కసారి కాపీ చేయండి. కాపీ చేసి మీరు బ్రౌజర్ దగ్గరికి వచ్చి ఒకసారి యూఆర్ఎల్ని పేస్ట్ చేయండి. ఓకే, నా చూడండి ఒకసారి సింపుల్ ఎగ్జాంపుల్, ఇలా నేమ్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేమ్లో నేను ఏం చేస్తానంటే సమ్ కంటెంట్ యాడ్ చేస్తున్నాను, కంటెంట్. ఓకే, ఇలా కంటెంట్ యాడ్ చేసినప్పుడు నేను ఏ కంటెంట్ అయితే రాశానో ఆ కంటెంట్ అంతా కూడా ఏ వేరియబుల్లోకి వస్తుంది అంటే నేమ్ అనే వేరియబుల్లోకి వస్తుంది. ఆ కంటెంట్ అంతా ఏ వేరియబుల్లోకి వస్తుంది, నేమ్ అనే వేరియబుల్లోకి. ఇప్పుడు నేమ్లో ఏమైతే ఉందో అదే నీకు పారాగ్రాఫ్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి ngFn బైండ్ ఈక్వల్ టు నేమ్ అన్నాం. చూడండి, ఇది టెక్స్ట్ ఫీల్డ్. ఈ టెక్స్ట్ ఫీల్డ్ కింద ఏముందంటే ఒక పారాగ్రాఫ్ ఉంది. టెక్స్ట్ ఫీల్డ్లో ఎంటర్ చేసిన కంటెంట్ని నేను నేమ్లో పెట్టుకున్నాను, ఆ నేమ్లో ఏమైతే ఉందో దాన్ని పారాగ్రాఫ్లో పెట్టాను. టెక్స్ట్ ఫీల్డ్లో ఎంటర్ చేసిన కంటెంట్ని నేమ్ అనే అప్లికేషన్ వేరియబుల్లో పెట్టాలంటే ngFn మోడల్ వాడాలి. ఓకే, అప్లికేషన్ వేరియబుల్లో ఉండే కంటెంట్ని పారాగ్రాఫ్లోకి తీసుకురావాలంటే ngFn బైండ్ అనే కంట్రోల్ వాడాలి. ఓకే, చూడండి ఇక్కడ
నేను నేమ్ అనే టెక్స్ట్ ఫీల్డ్లో ఏం ఎంటర్ చేశానో అదే నీకు కింద ఉండే పారాగ్రాఫ్లో డిస్ప్లే అవుతుంది. ఈ పారాగ్రాఫ్లో డిస్ప్లే అవుతుంది. చూడండి ఒకసారి. మళ్ళీ మనం జస్ట్ మ్యాటర్ రాస్తాను, ఏబిఎన్పిఆర్ అని రాశాను. ఓకే, ఇదే ఇదే టాస్క్ మీరు అంటే ఇప్పుడు చెప్పుకున్న మనం ఈ టాస్క్ని, ఇక్కడ టాస్క్ ఏంటంటే టెక్స్ట్ ఫీల్డ్లో ఏ కంటెంట్ అయితే ఉందో అదే కంటెంట్ ఎందులోకి రావాలి, పారాగ్రాఫ్లోకి రావాలి. ఈ ఈ టాస్క్ని మీరు పెర్ఫామ్ చేయడానికి HTML జావా స్క్రిప్ట్లో చాలా లైన్స్ ఆఫ్ కోడింగ్ రాయాలి. ఇక్కడ మాత్రం మనం వెరీ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడింగ్, జస్ట్ మనం ఏం యాడ్ చేసామండి, NGFN బైండ్ ఒకటి, NGFN మోడల్ ఒకటి, ఓన్లీ 2 డైరెక్టివ్స్ని యాడ్ చేయడం ద్వారా నువ్వు ఈ టాస్క్ని ఈజీగా పెర్ఫామ్ చేయగలిగావు. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో యాంగులర్ జేఎస్లో మనకి ఇప్పుడు కరెంట్గా ఎన్ని డైరెక్టివ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇన్ డైరెక్టివ్స్ చెప్పుకున్నాం మనం, 3 డైరెక్టివ్స్, NGFN APP, NGFN మోడల్, NGFN పాయింట్. ఓకే, ఇంకా చాలా డైరెక్టివ్స్ ఉంటాయండి, వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థ్యాంక్ యూ.